అందరూ కూడా సినిమాలో ఎవరు కూడా సీట్లో ఉండలే. అంటే ఎంత హెరాస్మెంట్ అంటే చిన్నదానికే భార్యాభర్తలు విడదీశాడే, 6 సంవత్సరాలు నా కొడుకు కూతుర్ని కూడా నాకు కాకుండా చేశాడే, కాబట్టి ట్రీట్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో ఆ టీచ్ చేసే విధానం ఏదైతే నెక్స్ట్ లెవెల్. అది చిరంజీవి గారికి అందరూ డెఫినెట్గా. ఎందుకంటే ఈ సినిమా ద్వారా అల్లుడిని ఎలా చూసుకోవాలో అనిల్ రావిపూడి గారు చూపించారు అనుకోవాలా. మామలు అత్తలు చాలా జాగ్రత్తగా అల్లుడిని చూసుకోవాలా, కుటుంబాన్ని విడదీయకూడదు, కలపాలి అనేది ఒక మంచి మెసేజ్ అనిల్ రావిపూడి చూపించాడు. అన్ని బాగున్నాయండి, కామెడీ సీన్స్ అన్ని బాగున్నాయి, మెయిన్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా చిరంజీవి గారు వెంకటేష్ ఎవ్రీ సీన్ బాగుందండి. అసలు కలిసి చూడొచ్చండి. క్లీన్ కామెడీ అనమాట. చిరంజీవి గారు ఎలా ఉన్నారు, లుక్ ఎలా ఉంది? అంతే 90s లో ఆ కామెడీ టైమింగ్ అన్న లుక్ అన్న అప్పటిదని చెప్పొచ్చు మనం. ఇంకా బాగుందండి. ఎందుకంటే యాక్టీస్ ఎప్పుడు చేశారు, బాగుంది. అంటే ఆమె అంటారు కదా, లేడీ పవర్ స్టార్, లేడీ సూపర్ స్టార్ అంటారు, అట్లనే చేశారు. ఆమె బాగా చేశారు. ఉందండి, ఆ ఫ్యామిలీ మొత్తం చూసేలా ఉంది. సంక్రాంతి ఇప్పటివరకు వచ్చిన మూవీస్ లో ఇది బాగుంది. నెక్స్ట్ మూవీస్ కన్నా ఇంకా అవే చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి ఇదే ఇంకా విన్నర్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా అసలు అంటే ఇది లైక్ ఇప్పటివరకు వాళ్ళిద్దరు వచ్చినట్టు లేరు కదా, సో చాలా బాగుంది. మా తమ్ముడు ఉంటాడు, అందుకే వచ్చాము. సినిమా అయితే చాలా బాగుంది. ఓన్లీ మూవీ చూడడానికి విజయవాడ నుంచి వచ్చారా? లేదు, ఇక్కడ వేరే పని ఉంది, బిజినెస్ పని. ఎలా అనిపించింది మీకు? ఏం నచ్చింది? నేను మామూలుగా అయితే వెంకటేష్ ఫ్యాన్. చిరంజీవి వెంకటేష్ మధ్య వచ్చేసి చాలా బాగున్నాయి. అంత బాగా పేల్తాయి అనుకోవాలి. కామెడీ చాలా బాగుంది. క్లైమాక్స్లో ఫైటింగ్ సీన్ కూడా చాలా బాగుంది. ఇంటర్వల్ వచ్చే ఫైటింగ్ సీన్ కూడా చాలా బాగుంది. చిరంజీవి అయితే బాస్ ఈజ్ బ్యాక్. సంక్రాంతి వల్ల చిరంజీవిని యాక్చువల్గా వెంకటేష్ గారి పాటలకి చిరంజీవి గారి పాటలు వెంకటేష్ గారు చేయడం అది ఎలా అనిపించింది? ఆ సీన్ చాలా బాగుంది. రామచిలకమ్మ పాటకి వెంకటేష్ చేస్తారు కదా డ్యాన్స్, అది బాగా హైలైట్ అనిపించింది క్లైమాక్స్. వెంకటేష్ పాట సంక్రాంతి టైటిల్ సాంగ్ ఏమో చిరంజీవి డ్యాన్స్ చేస్తాడు, అది బాగా పేలింది. అది సీన్ అంత బాగా పేలిద్ది అనుకోలేదు. మేసాల పిల్ల సాంగ్ అయితే మొత్తం మీద హైలైట్. బాస్ ఈజ్ బ్యాక్, సంక్రాంతి విన్నర్ చిరంజీవినే. రేటింగ్ 4/5. అన్న, అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. మీ అందరు చూశారు, నేను అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. సో దాని రిజల్ట్ లోపల అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ అవర్ హుక్ స్టెప్ ఇస్. చిరంజీవి గారు అంటే నాకు అభిమానం అన్న. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఈ రోజు కాదు కదా, చిన్నప్పటి నుంచి కూడా నేను ఆయన చూసి పెరిగాను అన్న. అది అదృష్టం అన్న, అందరికీ రాదు. అందరికీ వచ్చే అదృష్టం వేరు, నాకు వచ్చిన అదృష్టం చాలా స్పెషల్. ఎందుకంటే చిరంజీవి గారు ఒక మాట అన్నారు, నేను చాలా తక్కువ మందిని పిక్ చేస్తాను, చాలా తక్కువ మందిని సెలెక్ట్ చేస్తాను. అలా సెలెక్ట్ చేసిన వాళ్ళలో ప్రభుదేవ్ మాస్టర్, లారెన్స్ మాస్టర్, మళ్ళీ నువ్వే అన్నారు. సో అలాగే సెలెక్ట్ చేశారు. ఆయన అన్న మాటను కూడా అలాగే నేను మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కష్టపడ్డా. ఈ ఫోన్ అంటే అన్న, మనందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనందరికీ ఈఎంఐలు ఉంటాయి. కరెక్ట్గా కంపోజింగ్ టైంలో ఒక బ్యాంక్ కంటిన్యూ ఫోన్ చేస్తుంది, ఈఎంఐ కట్టు. నేను అప్పటికి కంపోజింగ్ చేసేటప్పుడు ఫోన్లు అసలు లోపల తీసుకెళ్ళను. బట్ ఆ రోజు కొంచెం రెస్పాన్స్ అవ్వాలి, తప్పదు. ఎందుకంటే ప్రొడక్షన్ వాళ్ళు ఫోన్ చేస్తారని చెప్పి ఫోన్ పట్టుకెళ్ళా. ప్రొడక్షన్ వాళ్ళకన్నా ఈ ఈఎంఐ ఫోన్లు ఎక్కువైపోయినాయి. సో ఇక ఆ టైంలో నిజంగా కోపం వచ్చి, ప్రామిస్ అన్న ఇది అబద్ధం అన్న ఎప్పుడు కూడా, ఫోన్ నా కోపం వచ్చి ఫోన్ తీసి కిందేసి కొడదాం అనుకున్నాను. సడన్ గా ఏదో శివుడు తల మీద చేయబెట్టినట్టు ఎందుకో స్టెప్ వచ్చింది, అది సడన్ గా బ్లింక్ అయింది. అది వచ్చి వెంటనే జ్యోతికి చెప్పా, ఒకసారి ఈ స్టెప్ చూడు ఎట్లా ఉందో అని. జ్యోతి వెంటనే క్లాప్స్ కొట్టింది. లైట్లు ఆఫ్ చేసి టార్చ్ ఆన్ చేసి స్టెప్ చేసాం, అంతే. దిస్ ఈజ్ వాట్ హుక్ స్టెప్ అన్న. ఇలాగే స్టార్ట్ అయింది. దాని తర్వాత సెట్ లో వచ్చే ఈ స్టెప్ మాత్రం అది తర్వాత బాస్ గ్రేస్ ని బట్టి కంపోజ్ చేసింది. ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ అన్న అసలు జీవితంలో మర్చిపోలేని కాంప్లిమెంట్ అన్న. ఇది ఈ స్టెప్ అయిపోయిన తర్వాత సెట్ లో ఉన్న 1000 మంది క్లాప్స్ కొట్టారు. నిలబడి 5 నిమిషాలు ఆయన ఏం లేదు, ఏం తెలియనట్టు అలా నడుచుకుని సింపుల్గా వచ్చేస్తున్నారు. నా ఇన్స్టాగ్రామ్లో పెట్టే చూడండి, ఈరోజు ఇలా సింపుల్గా నడుచుకుని వచ్చేస్తున్నారు. వస్తుంటే సార్ చాలా బాగా చేశారు సార్ అంటే నవ్వి భుజమే చేసి నాకేం చెప్పారంటే, ఏమయ్యా అబ్బాయి నువ్వు నీ వల్ల నాకు పేరు వచ్చేలా ఉందయ్యా అన్నారు. సార్ ఏంటి సార్ మీరు అంత మాట అంటారు, నా వల్ల మీకు పేరు రావడం ఏంటి సార్, మేమందరం మిమ్మల్ని చూసి మేము తింటున్నాం సార్, మీ పేరు చెప్పుకొని తింటున్నాం సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్ అంటే, లేదబ్బా నిన్ను సెలెక్ట్ చేసినందుకు
చాలా గర్వంగా ఉంది. సెట్లో ప్రతి ఒక్కళ్ళు నీ గురించి మాట్లాడుకున్నారు అబ్బాయి, చాలా హ్యాపీగా ఉంది అని అన్నారు. ఈ మాటలు అంత పెద్ద స్టేచర్ ఉన్న చిరంజీవి గారు చెప్పడం చాలా గ్రేట్ అన్న. అంటే నేను జస్ట్ చాలా చిన్న వ్యక్తి. చిరంజీవి గారు తలుచుకుంటే బాలీవుడ్ నుంచి కూడా పెద్ద కొరియోగ్రాఫర్ని 2 నిమిషాల్లో దింపగలుగుతారు. బట్ చిరంజీవి గారు ట్రస్టెడ్ మీ ఓన్లీ కొత్త వాళ్ళకి, కొత్త కష్టపడే పిల్లలకి అవకాశం ఇవ్వాలన్న ఒకే ఒక ఉద్దేశం చిరంజీవి గారిది. ఈ రోజు నుంచి కాదన్న, ఆయన కెరియర్ నుంచి కూడా, ఆయన కష్టపడుతున్న నుంచి కూడా ఆయన ప్రతి దగ్గర కూడా సేవలు చేసుకుంటూనే వచ్చారు. అలాగే ఇండస్ట్రీలో సేవలు చేశారు. అలాగే మాలాంటి కళాకారులకు అందరికీ కూడా అవకాశం ఇచ్చి మాకు ఈరోజు మేము హ్యాపీగా కడుపున తింటున్నాం అంటే కేవలం చిరంజీవి గారు అన్న. స్టెప్ అంటే చిరంజీవి గారికి 4-5 ఉన్నాయి, దాంట్లో మీది కూడా హ్యాంగర్ తగిలిస్తున్నారు. అవును, ఎలా ఉంది ఆ ఫీల్? ఎలా ఉంది? హ్యాపీ అన్న. ఎందుకంటే లెజెండరీ పీపుల్ కంపోజ్ చేశారు అవి. ఒకటి ప్రభుదేవ్ మాస్టర్, లారెన్స్ మాస్టర్, సుందరం మాస్టర్, ఇలా ఇంతమంది పెద్ద పెద్ద సినిమాలు చేసి పెద్ద పెద్ద స్టార్స్తో చేసిన వాళ్ళ దాని లిస్ట్లో పక్కన నా స్టెప్ జత అవుతుంది అని అంటే కనుక నిజంగా అంతకన్నా ఆనందం ఏం లేదన్న. చాలా చాలా సంతోషంగా, అంటే నేను నా డాన్స్కి నేను న్యాయం చేశానన్న ఒక ఆనందం అయితే ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయి? అందరు చేశారన్న, ప్రతి ఒక్కళ్ళు చేశారు. మ్యాక్సిమం 99% ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్, టాప్ డైరెక్టర్స్ ఫోన్ చేశారు, ఆర్టిస్టులు ఫోన్ చేశారు. గెటప్ సీన్ అన్న ఫోన్ చేసి నిమిషం 1 minute ఓన్లీ ఐ లవ్ యూ చెప్తున్నాడు. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని చెప్తున్నారు. గణేష్ మాస్టర్ చాలామంది, మన బాబీ కొల్లి ఫోన్ చేశారు. సందీప్ గెట్ రెడీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అన్నారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ బాబీ అన్నదే కాబట్టి, సో గాడ్స్ గ్రేస్ అన్న, అంత మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. లేదు ఇంకా ఏం రాలేదు, ఇంకా అందరు సినిమా చూస్తున్నారు కదా. మీకంటే ఎవరితో అంటే అల్లు అర్జున్ గారా లేకపోతే రామ్ చరణ్ గారా ఉంటది కదా అన్న? ఒకటి అందరితోనే చేయాలని ఉంది. ఎందుకంటే ఒకటి నా డ్రీమ్ ఏంటంటే చిరంజీవి గారితో చేయాలని. అది నెరవేరింది. ఇంకా ఎవరిది అవకాశం వస్తే వాళ్ళది చేసుకుంటూ వెళ్ళిపోతారు. చిరంజీవి గారు కూడా అదే చెప్పారు, సందీప్ నీకు మంచి అవకాశం ఎక్కడి నుంచి వస్తుందో దానికి 100% న్యాయం చేయి అన్నారు. ఆయన చాలా చెప్పారన్న, ఒకటి కాదు, నేను చెప్తున్నా కదా, నన్ను సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేశారు ఆయన. నేను ఆయన ఫ్యామిలీ మెంబర్ని అలాగే ట్రీట్ చేశారు, అలాగే చూశారు నన్ను. లేదన్న, రాలేదు. అన్న ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదన్న. ఒకటి ఆట అంటే నాట్ ఓన్లీ డాన్స్ షో అన్న, డాన్స్ని కూడా ఆట అంటారు కాబట్టి ఆట సందీప్ అంటే డాన్స్కి డెడికేటెడ్ అన్నట్టు, అంతే. 2026 సంక్రాంతికి వస్తున్నాం. తర్వాత 2026 సంవత్సరంలో శంకర వరప్రసాద్ గారు పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయింది. ఇప్పుడే మాట్లాడారు, ఆట సంగీత్ గారి సాంగ్లోనే ఇంట్రడక్షన్లో కేక్ కటింగ్ చేసే సీన్లో ఉన్నామండి. ఆ అవకాశాన్ని కల్పించిన సావు గారికి స్పెషల్ థ్యాంక్స్, అర్చన మేడం గారికి, సుష్మా మేడం గారికి, అనిల్ కపూర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, భీమ్స్ మ్యూజిక్ అదిరిపోయిందండి, చాలా బాగుంది. మేసాల పిల్ల సాంగ్ కానీ, శశిరేఖ కానీ, తర్వాత హుక్ సాంగ్, చిరంజీవి గారు ఇలా హుక్ సాంగ్ సెల్ ఫోన్తో డ్యాన్స్ చేసింది అన్నది చూపించారు. వెరైటీ మేము 2.5 రోజుల్లో సాంగ్ తీసాడండి, హైలైట్ చాలా బాగుంది. ఇదివరకు 6 రోజులు 7 రోజులు తీసేవాడు, 2.5 days సందీప్ అని తీశాడు సినిమా, హైలైట్. మేము షాక్ అయిపోయింది, అప్పుడే సాంగ్ అయిపోయింది అనుకున్నాం. మాకు 5 రోజులు చెప్పారు, 2.5 రోజులు అయిపోయింది. చాలా ఎక్స్ట్రాడనరీ తీశారు. చిరంజీవి గారి స్టెప్స్ కానీ చాలా గ్లామరస్గా ఉన్నారు. ఆయన బాడీ ఫిట్నెస్ కానీ చాలా బాగుంది. వెంకటేష్ బాబు ఇంట్రడక్షన్ హెలికాప్టర్లో తీసేసాడు, చాలా బాగుందండి. ఆ సినిమా చూసినప్పుడు 2వ సినిమా చూసి వస్తున్నాం. అందరికీ పేరు స్పెషల్ థ్యాంక్స్ అండి. అందరూ థియేటర్లోనే చూసి ఆనందండి. యాక్షన్ ఫైట్స్ కానీ పార్ట్స్ కానీ అన్ని బాగా కుదిరినాయి. చాలా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులందరికీ, వెంకటేష్ గారి అభిమానులందరికీ, రామ్ చరణ్ గారి అభిమానులందరికీ, మా ప్రొడ్యూసర్స్ అభిమానులందరికీ స్పెషల్ థ్యాంక్స్. పేరు అందరూ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ వినుభోజనంలాగా అందరూ థియేటర్లోనే చూసి ఆనందించండి. మా ఫ్రెండ్ పేరు ప్రసాద్, ఇప్పుడే విషయం మన శంకర వర ప్రసాద్ అన్న. అసలు అనిల్ రావుడి గారికి నేను భక్తుడైపోయినా, ఏం సినిమా తీసిండు భయ్యా. అసలు ఆ బాసు ఒకప్పుడు చూసినాం కదా భయ్యా, ఇంటేజ్ మాస్టర్ని, మన మెగాస్టార్ని. కామెడీ, డ్యాన్స్కి డ్యాన్స్, మా ఏం ఎంటర్టైన్మెంట్ భయ్యా. ఆ హుక్ స్టెప్ అని డ్యాన్స్ చేస్తానా బాస్, మనం బచాలి. ఆ హుక్ స్టెప్ ఆ హుక్ స్టెప్ ఏందన్నా, ఆ ఏజ్లో కూడా అరే ఎంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి, సుప్పు ఏ ఎంది వెంకీ సంగతి ఇరగా కొడదాం సంక్రాంతి, సుప్పు అరే అంత పెద్ద బాసు వెంకీ మామ వేసాడు, మనం చేయడం తప్పే ఉన్నదిరా. ఏం డాన్స్, ఏం గ్రేసు. ఆ స్టోరీ ఏందన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వామ్మో. మన బాసు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వామ్మో, మనకు వస్తాయి గూస్ బంప్స్. ఏం కొట్టిండ్రా భీమ్స్ మ్యూజిక్, ఏం కొట్టిండు భయ్యా. ప్రతి మ్యూజిక్ బాస్కి ఆ ఎంటర్టైన్మెంట్ అంటే ఆ స్టార్టింగ్ ఆ ఎంట్రీ సీగా పెట్టదు టికెట్లని. నాకైతే మా బాస్ని ఎలా చూసాను భయ్యా. ఇంకోటి భయ్యా,
సెకండ్ హాఫ్లో వెంకీ మామ ఎంట్రీ ఇస్తాడన్నా. వామ్మో బండి ఆన్ చేయాలంటే కావాలి కీ. ఏం ఎంట్రీ ఇచ్చిండ్రా మా వెంకీ. అసలు ఇద్దరి మ్యాజిక్, ఇద్దరిని 2 కళ్ళు సరిపోలే భయ్యా. థియేటర్లో ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేసినాం భయ్యా. సినిమా అంటే ఇది కావాల్సింది భయ్యా. మన సినిమాకి పోతే డబ్బులు పెట్టి మనకు కావాల్సింది ఏంది? ఎంటర్టైన్మెంట్ కావాలా, ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. డ్యాన్స్ కావాలా, డ్యాన్స్ ఇస్తాడు. కామెడీ కావాలా, కామెడీ ఇస్తాడు. ఎమోషనల్ కావాలా, ఇంకేం కావాలా? సినిమాకి ఇంకేం కావాలి భయ్యా? ఒకటే చెప్తా భయ్యా, నాకు ఇష్టమైన ఆల్ఫాబెట్ RFG. ఏం యాక్టింగ్ చేసిండ్రా మా మెగాస్టార్ చిరంజీవి. అసలు ఏం యాక్టింగ్, అసలు అదిరిపోయింది సీన్స్ మాత్రం. ఇంకోటన్నా, ప్రతి కూరలో వేస్తాము కారము, కానీ ప్రతి సంక్రాంతికి అన్ని రాపుడిదే ఖాయము. అరే ప్రతి సినిమా హిట్ భయ్యా. ఇదే భయ్యా చాలా మంది సీరియల్ ట్రోలింగ్ చేసి ఒక్కసారి వచ్చి చూడండి. ఫ్యామిలీ ఆడియన్స్ వస్తే ట్రోలింగ్ చేయకండి భయ్యా. ఆచార్య బోలాచార్య వేస్ట్ భయ్యా. ఇది కొత్తగా ఫ్రెష్గా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. జై మెగాస్టార్ బాస్ ఇస్ బ్యాక్ భయ్యా. ఇప్పుడే మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూశాను భయ్యా. చిరంజీవి గారు మీకు దండం అంటే బాబు, వరుసగా 15 సంవత్సరాలుగా ఇట్లు కొడతానికి వస్తున్నాడు ఆయన. నేను పుట్ట ముందు నుంచి నేను అసలు పుట్లప్పుడు మా నాన్న పుట్ల, మా తాత ఉన్నాడు. మా తాత కానీ మా నాన్న కానీ నేను కానీ అందరం మెగాస్టార్ చిరంజీవి గారికి ఫ్యాన్స్ అంతే. ఏం వేస్తున్నాడన్నా, 70 సంవత్సరాలు పైబడ్డా కూడా అదే మాసు, అదే గ్రేసు, అదే యాక్టివ్ ఎనర్జీ, కామెడీ టైమింగ్. అబ్బా ఇదిగా కావాలి. థియేటర్ చూశాను భయ్యా. మెగాస్టార్ గారు డ్యాన్స్ చేస్తుంటే చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, లేడీసు, అమ్మాయిలు, అంకుళ్ళు, నాయన అందరూ లేచి ఒకటే డ్యాన్స్ అయితే. ఇంకా వెంకటేష్ గారికి వస్తారు భయ్యా. ఇంటర్వ్యూ తర్వాత వెంకటేష్ గారు రాగానే ఇంకా సినిమా ఎక్కడికో పోద్ది అంతే. అప్పుడు దాకా ఆ సినిమా పోతుంది ఇలా పోద్ది. వెంకటేష్ గారు రాగానే ఒక్కసారిగా ఎట్టపోద్ది అంతే. ఇంకా వెంకటేష్ గారు వస్తారు, వచ్చి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారో ఆ సినిమా పాటలకి. ఎవరు? చిరంజీవి గారి పాటలకి వెంకటేష్ డ్యాన్స్ చేస్తాడు, వెంకటేష్ పాటకి చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తారు. అబ్బా చూడడానికి ఎంత బాగుందంటే ఈ సంక్రాంతికి ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అంతే. ఇంక ఈ సినిమా కొట్టడం ఏ సినిమా కన్నా కష్టం అంతే. వెంకటేష్ గారు చిరంజీవి గారు ఫ్రెండ్స్ అవుతారు. నయనతార గారిని పెళ్లి చేసుకోవడానికి వస్తాడైనా ఎవరు? వెంకటేష్ గారు. కాబట్టి సినిమా మొత్తం చూస్తానంటే ఫుల్ కామెడీ, ఫుల్ భోజనం అంతే పెట్టేసాడు నిండా. కాబట్టి ఖచ్చితంగా సినిమా అయితే ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. ఈ సినిమాను కొట్టడం ఇంకా కష్టం ఇంకా ఏ సినిమాకైనా. దయచేసి అనిల్ రావుపూడి గారు, మీరు పెద్ద హీరోలు అందరితో సినిమాలు తీయండి. అనిల్ రావుపూడి గారి గురించి చెప్పాలి స్పెషల్గా. ఎంత చెప్పినా తక్కువైంది. కాబట్టి అనిల్ రావుపూడి గారు మీరు దయచేసి నాగార్జునతో ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఇంకా నాగార్జున గారితో కూడా ఈ సినిమా చేసిండి. అలాగే పెద్ద స్టార్ హీరోలు అందరితో చేయండి. అనిల్ రావుపూడి గారు కానీ చేశారంటే చూడడానికి ఎంత బాగుంది. వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తుంటే థియేటర్లో అబ్బా. చిరంజీవి గారు లాస్ట్ పాట ఉంది. ఆ లాస్ట్ పాటలో చిరంజీవి గారు, వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారు ముగ్గురు కలిసి డ్యాన్స్ చేశారు. ఏంది బస్సు సంగతి ఎట్లం సంక్రాంతి అని అబ్బా ఎంత బాగుందని చూడడానికి. అంటే సినిమా అంతా ఎక్కడ బోరు కొట్టకుండా అక్కడక్కడ ఎక్కడో ఒక 2-3 దాకా స్లో అయింది అంతేనో. కానీ సినిమా ఎక్కడికో వెంకటేష్ గారు రాగానే వేరే లెవెల్ అంతే. ఈ సినిమా వెలిపింది అంతే లేచి. కాబట్టి ఖచ్చితంగా ఈ సంక్రాంతి ఈ సినిమా 1000 కోట్ల పక్క అంతే. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం హైలైట్, ఎక్కడ కూడా బోరింగ్ లేదు అన్న. నిజంగా చెప్పండి అనిల్ గారు సార్, నిజంగా హ్యాట్సాఫ్ సార్. మీరు ఏ సినిమా తీసినా కూడా బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారితో తీసిరు, ఇంకా అదొక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. స్క్రీన్ మీద మాత్రం చూస్తుంటే ఎంత బాగుంది తెలుసా. సినిమా బ్లాక్ బస్టర్ అంటే ఏ సినిమా కూడా నీకు ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మన అనిల్ గారు డైరెక్షన్లో మాత్రం ఇచ్చి పడేసిండు. ఇంకోటి విక్టరీ వెంకటేష్ గారు ఇద్దరు వచ్చినప్పుడు మాత్రం సినిమా అది హైలైట్ అని చెప్పొచ్చు. అసలు కామెడీ ఎంటర్టైన్మెంట్ ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే మన లాస్ట్ సెంటిమెంట్ కానీ, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, ప్రతిదీ అంటే ఒక కామెడీ సెంటిమెంట్ ఎలా ఉందో ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఎలా పెట్టిరు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నిజంగా చెప్తున్నా, మ్యూజిక్ తోటి మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నిజంగా రాసి పెట్టుకోండి, ఈ సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా మాత్రం ఒక రేంజ్. విక్టరీ వెంకటేష్ మాత్రం హ్యాట్సాప్, ఇద్దరు బాస్లకి సూపర్. అంటే ఓవరాల్గా అంటారా? ఓవరాల్గా బ్రహ్మాండంగా ఉంది. సూపర్ బ్లాక్ బస్టర్. అంటే బ్లాక్ బస్టర్ అనేది చిన్న పదం అవుతుంది కదా, అందుకని చెప్తాను. యాక్చువల్గా చిరంజీవి గారు ఎంత ఫ్యామిలీ ఓరియంటెడ్ మ్యాన్గా చేయడం ఇదే. నేను చిరంజీవి గారి సినిమాలు అన్నీ చూశానండి దాదాపుగా. నేను ఆయన ఫ్యాన్ని. ఆయన నాకన్నా 1 year జూనియర్ స్కూల్లో. అప్పుడు నాకు పరిచయం లేకపోవచ్చులే, కానీ మా పిల్లలు ఇప్పుడు మా మనవాళ్ళు కూడా ఆయన ఫ్యాన్స్. కానీ ఇప్పటిదాకా చూసి చిరంజీవి గారి సినిమాని ఒక అయితే ఇది ప్రత్యేకమైన ఎత్తు. ఇటువంటి ధ్యానాలు ఆయన ఇంతకుముందు ఎప్పుడు చేయలే. అది ప్రత్యేకంగా చూపించారు ఆయన్ని ఈ సినిమాలో. అంటే సినిమాలో నవరసాలు ఉన్నాయి. మామూలుగా ఒక సినిమాలో ఒక ఉంటుంది, కామెడీ ఉంటుంది అటు, కానీ నవరసాలు బాగా కలిపి పండించాడనమాట. మీకు ప్రత్యేకంగా నచ్చిన కామెడీ సీన్ ఏంటి చిరంజీవి గారు మూవీలో? చిరంజీవి గారు కామెడీ సీన్ అన్నీ బాగున్నాయండి. కాకపోతే ఇప్పుడు అక్కడ అంటాడు కదా అతను, మరి భార్య ముందు అరుస్తాడు కదా భార్యని, తర్వాత లోపలికి వచ్చి జట్టేస్తా కదా అంటాడు కదా, అది చాలా బాగుంది.
చాలా అంటే చాలా ఈజీగా చేసేసారు. అది అది ఆయన కష్టం ఉంది, కానీ కామెడీ టైమింగ్స్ ఆయన చాలాసార్లు చేస్తారు. పర్ఫెక్ట్ టైమింగ్స్ ఇద్దరు, వెంకటేష్ గారు కానీ ఇటు ఈయన కానీ. సరే వెంకటేష్ గారి కంటే కామెడీ సాల్వ్ నుంచి అలవాటు కానీ ఈయన కూడా పర్ఫెక్ట్ టైమింగ్స్ ఎక్కడ మిస్ కాలేదన్నమాట. అది ఓవరాల్గా సినిమాకి 10కి 10 ఇస్తాను. సంక్రాంతికి ఇదే హిట్, ఇదే ఫ్యామిలీ అంతా వెళ్ళే నాకు ఫ్యామిలీ అంతా ఇదేనండి, కంపల్సరీ ఇదే 10కి 10 ఇస్తాను రేటింగ్ అయితే నేను ఈ సినిమాకి అయితే. ఎలా ఉందమ్మా చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ మూవీ? చాలా బాగుంది. మీకేం నచ్చింది మూవీ మొత్తం? మూవీ మొత్తం మీద అలా ఏం చెప్పలేము, అంతా బాగుంది. మ్యూజిక్ కానీ, వాళ్ళ డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ కానీ, ఫైటింగ్ కానీ అంతా బాగుంది. యాక్చువల్గా అనిల్ రావుపూడి మెయిన్ డివోర్స్లు ఇగో కారణంగా డివోర్స్లు ఎక్కువ తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో, మూడు పెళ్ళాలని చెప్పి ఆ కాన్సెప్ట్ మీద తీసినట్టున్నారు. అది ఎలా అనిపించింది? అది బాగుంది, బాగా చెప్పాడు ఆయన. బాగా చెప్పారు. అనిల్ రావుపూడి ప్రతి సినిమాలో కూడా ఏదో సందేశం ఉంటుందండి. మనం ఏదో ఆయన కామెడీ సినిమాగా చూస్తాం, కానీ ప్రతి సినిమాలో కూడా కంపల్సరీగా ఇన్నర్గా ఉంటుంది. ఈ సినిమాలో కూడా చిన్న చిన్న విషయాలకి భార్యాభర్తలు విడిపోకూడదు అనే సందేశాన్ని పక్కగా తీసుకొచ్చారు. సో చాలా బాగుంది అన్న. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కాదు, అనిల్ రావుపూడి మళ్ళీ ఇండస్ట్రీ అయితే కొడతాడు, దాంట్లో అయితే నో డౌట్. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే బాస్ గారి టైమింగ్. ఏదైతే మేము లాస్ట్ 20 years నుంచి స్క్రీన్ మీద మిస్ అయ్యాం బాస్ని, ఒక వింటేజ్ బాస్ని చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఆయన భుజాల మీద నడిపించాలనిపించింది. ఇది కదా వింటేజ్ అంటే, ఇది కదా బాస్ అంటే, ఇది కదా టైమింగ్ అంటే, ఇందుకు కదా మేము మెగాస్టార్ అని పిలిచాలనిపించింది. ఎక్స్ట్రా డే స్టాఫ్ అన్న. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే వెంకీ గారి క్యామియో ఏదైతే ఉందో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అక్కడి వరకు ఒక లెక్క, ఆ తర్వాత ఒక లెక్కలాగా మొత్తం ఆ 20 minutes పీక్స్ లెవెల్లో ఉంది. అండ్ ఒక నెగిటివ్ ఏంటంటే రొటీన్ స్టోరీ, ఆల్రెడీ మన విశ్వాసం లేదంటే తులసి లేదంటే ఒక డాడీలో చూసేసిన స్టోరీలో అనిపించినా సరే, దానికి యాడ్ చేసిన ట్రీట్మెంట్ అయినా లేదంటే దానికి యాడ్ చేసిన ఎంటర్టైన్మెంట్ అయినా నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వస్తారో అలా కూర్చోబెట్టారు అనిల్ రావుపూడి అయితే. మొత్తం క్రెడిట్ మొత్తం ఆయనకి అవ్వచ్చు. నెక్స్ట్ లెవెల్ రైటింగ్ అయినా లేదంటే ఈవెన్ సంక్రాంతి వస్తున్నాం కంటే బెటరే ఉంది తప్ప ఎక్కడ ఒక డల్ మూమెంట్ అయితే లేదు. సో 2 hours అలా కూర్చోబెట్టారు అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా ఏంటంటే మనం ఏదైతే ఒక వింటేజ్ బాస్ నుంచి ఒక డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో, మొత్తం ఒక ఫస్ట్ 10-15 నుంచే మనం పెట్టిన డబ్బులకు న్యాయం అయితే చేశాడు. ఆ హుక్ స్టెప్ అయినా లేదంటే శశరేఖ సాంగ్ ముందు వచ్చే ఒక కామెడీ టైమింగ్ అయినా లేదంటే సాంగ్లో డాన్స్ మూమెంట్స్ అయినా లేదంటే అన్నిటికంటే ముందు ఇంటర్వెల్లో ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది, దాని వరకు అసలు ఇది కదా వింటేజ్ బాస్, ఇది కదా మేము ఒకప్పుడు మీ టీవీలో చందవం కథ అలా చూసిన వింటేజ్ బాస్ అనిపించింది. సో ఎక్స్ట్రాగా వాడుకున్నాడు. అండ్ ఓన్లీ డ్రాప్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఎంత ఎమోషనల్గా ఉన్నా సరే సెకండ్ హాఫ్ ఎందుకు ఆ ఎమోషన్ ఒకటి మిస్ అయింది. ఆ సెంటిమెంట్ చేయించుకుని యాడ్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. అది కాకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్తో నడిపించాడు. 2.5 hours మొత్తం ఎంటర్టైన్మెంట్ నడిపించాడు. ఎక్కడ కూడా ఒక డల్ మూమెంట్, ఒక ల్యాగ్ మూమెంట్ అలా ఏం లేకుండా అనుకునే వాళ్ళు అనిల్ రావుపూడి మూవీలో ఎంతో కొంత క్రింజ్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఒక క్రింజ్ కాదు కదా, ఒక వల్గర్ డైలాగ్ అయినా లేదంటే అలా ఏం లేకుండా 2.5 hours అలా కూర్చోబెట్టాడు అనిపించింది. ఫ్యామిలీస్ అయితే 100% బ్రహ్మరథం పడతారు. అమెరికా నుంచి అనకాపల్లి వరకు మొత్తం మాస్ చూపిస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మొత్తం జాతర చూపిస్తారు. నిజమైన పండుగ తెచ్చాడు అని చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతి మాత్రం 100% చెరువు సాబుదని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడనరీగా ఉంది. మనశంకర వరప్రసాద్ మూవీ ఇప్పుడే చూశాను, సూపర్ డూపర్ హిట్. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ సంతోషంగా చూడొచ్చు ఈ మూవీ. ప్రతి ఒక్కరు చూస్తే మాత్రం చాలా కామెడీ, చాలా నవ్వుకుంటారు. స్టోరీ కానీ అదిరిపోయింది. ఇందులో సాంగ్స్, ఫైట్స్ అన్ని వేరే లెవెల్. ఇందులో చిరంజీవి గారి డ్యాన్స్ మాత్రం అయితే మిరాకిల్, చెప్పాలంటే మాటలు రావట్లేదు. వెంకీ గారు ఎంట్రీ అయిన తర్వాత ఓల్డ్ సాంగ్స్తో స్టెప్స్ ఉంటాయి. అబ్బా 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 ఏమి ఇంత లుకింగ్ ఏంటి! వెంకీ గారు అదిరిపోయారు లుకింగ్లో, చిరంజీవి గారు అదిరిపోయారు, నయనతార గారు ఇంకా బాగున్నారు, అందరూ బాగున్నారు ఇందులో. అసలు టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ ఇట్టు కొట్టేది మన మెగాస్టార్. చూడండి ఎంతోమంది స్టార్లు వస్తున్నారు పోతుంటారు, మన మెగాస్టార్ లాంటి స్టార్ ఎవరు రారు. ఇంకా మన ఇండియాకి ఒకే ఒక స్టార్ మన మెగాస్టార్. అబ్బా చెప్పాలంటే ఎన్నో వస్తున్నాయి మాటలు, కానీ అసలు ఏమి నేనైతే చాలా ఎంజాయ్ చేసిన, చాలా నవ్వుకున్నా. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ. నాకు అన్ని కామెడీ ఉన్నాయి. నాకు అసలు ఆ ఎక్స్ప్రెషన్స్, అసలు నయనతార గారి మధ్యలో అసలు చిరంజీవి గారు ఒక ఫైట్ సీన్ ఉంటుంది క్లైమాక్స్లో, అది మాత్రం చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆల్ ఫ్యామిలీస్ మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేసే మూవీ అంటే వేరే ఉంటుంది. బాస్ మూవీ చూసేస్తున్నాను. బాస్ ఈజ్ బ్యాక్ అంటే పర్ఫెక్ట్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు 10 years నుంచి బాస్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. అనిల్ రావుపూడి సార్, యు ఆర్ గ్రేట్ సార్. ఎందుకంటే బాస్ని అన్ని యాంగిల్స్లో వాడుకున్నారు మీరే. ఎందుకంటే మీరు బాలయ్యతోనే మూవీ భగవత్ కేసరి చేయించారంటే బాలకృష్ణ అంత ఈజీ కాదు ఆయనతో చేయడము. ఆయనతో అంత పెద్ద హిట్ ఇచ్చారు. సార్ని బిగ్ బాస్ లాగా చూశారు. ఎక్స్ట్రాడనరీ, ఆయనకి సెట్ అయ్యే స్టోరీ తీసుకొచ్చారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ, వెరీ
కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఇవాళ రేపు చిన్న చిన్న ఈగోలకి డైవర్స్ వరకు వెళ్తున్నారు. పిల్లల గురించి ఆలోచించండి, డైవర్స్ వరకు వెళ్ళొద్దు. ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు పిల్లల గురించి ఆలోచించి స్టెప్ వేయండి. ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు కలిసినట్టు డైవర్స్ వేసుకున్న వాళ్ళు ఇటు ఆలోచిస్తే కలిసిపోతే మాత్రం కోర్ట్స్ అనేది పనిచేయదు. ఓన్లీ మనీ వేస్ట్, టైం వేస్ట్, లైఫ్ వేస్ట్ తప్ప ఏముండదు. సో మూవీలో చెప్పాలంటే ప్రతి స్టెప్, ప్రతి బిట్, ప్రతి సాంగ్ బిట్, ఎవ్రీ మూమెంట్ సూపర్. మనం ఎక్స్పెక్ట్ చేసింది సంక్రాంతి అయినా మూవీకైనా, ఒక మూవీకి వెళ్తే చిల్ అవుట్ కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి. దానికి డబుల్ ట్రిబుల్ ఉన్నది ఈ మూవీ. లాస్ట్ టైం వెంకీ మామ సింగిల్గా వస్తేనే రికార్డులు బద్దలు తీశాడు. ఇక్కడ బాస్తో వచ్చాడు. బ్రేక్స్ అన్నమాట. హాఫ్ అన్ అవర్ ఉంది సార్ది, వెంకీ సార్ది. కానీ ఆ హాఫ్ అన్ అవర్ కాస్త మూవీ సెకండ్ హాఫ్ మొత్తం డామినేట్ అన్నట్టుంది. ఓవరాల్ ఇంకోటి, వీళ్ళిద్దరు మనకు తెలుసు టాలీవుడ్లో ఇద్దరు చాలా టాప్ హీరోస్. సో వీళ్ళది కాంబినేషన్ రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. దట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఇంకో ముందుగిట్ ఏదైనా రావాలని ఆశిస్తున్నాము. అండ్ ఇంకోటి, ఇద్దరికి చాలా మంది కాంట్రవర్సీ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఇద్దరు టాప్ హీరోస్ ఉన్నప్పుడు ఎవరు బాగా చేశారు, ఎవరు తక్కువ చేశారు. కానీ అనిల్ రావుపూడి సార్, యు ఆర్ గ్రేట్ సార్. ఇద్దరికి పర్ఫెక్ట్ సింక్ ఇచ్చారు, ఎగ్జాక్ట్ డైలాగ్స్ ఇచ్చారు, ఎగ్జాక్ట్ రోల్ ఇచ్చారు. ఎవరిని కిందికి డిస్క్రిమినేట్ చేయలేరు, వాళ్ళని చాలా బాగా చూపించాడు. అండ్ మూవీలో మాత్రం గ్యాంగ్ లీడర్లు ఎక్కడైతే స్టాప్ అయిండో సార్ 35 years కింద 1991లో, ఇక్కడ మళ్ళీ అలాగే కనిపిస్తున్నాడు. అదే స్టెప్స్, అదే స్టైల్. బాస్ ఈజ్ బాస్. చెప్పాలంటే ఆయనను చూసి యంగ్స్టర్స్ ఎంతో మంది కెరియర్లు వచ్చి ఆపేసిరు, కానీ నేను ఇంకా ఆగుతలేడు సార్. అసలు 10 years నుంచి ఒక పర్ఫెక్ట్ సక్సెస్ లేదు. ఈ సార్ ఇప్పుడు వచ్చేసింది మళ్ళీ. చిరంజీవి ఈజ్ బ్యాక్. చెప్పాలంటే చాలా బాగుంది మూవీలో, ఎక్స్ట్రాడినరీ. సినిమా అయితే చాలా బాగుంది. ఈ ఇయర్ అయితే ఇది చాలా హిట్. ఇది ఫస్ట్ ప్లేస్. ఇంకా ఇది విన్ అవుతుంది ఈ సినిమా. ఇంకా బ్లాక్ బస్టర్. వెంకీ ఇంకా చిరు కలిసినప్పుడు ఆ సీన్ బాగుంది. యుక్ స్టెప్ కూడా నాకు ఇష్టమైనది స్టెప్ అది. ఇందులో కూడా బుల్రాజ్ ఉన్నాడు కదా సంక్రాంతి. అబ్బాయి ఎలా ఉంది కామెడీ? అబ్బాయి అయితే ఇంకా చాలా చాలా కామెడీ, ఇంకా బాగా చేశారు. పిల్లల సీన్ అయితే చాలా బాగుంది. అలా అన్నప్పుడు ఇది బొమ్మ బ్లాక్ బస్టర్. ఇంకా సినిమా చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది అనమాట. సరే నిజంగా 2 కళ్ళు కూడా సరిపడలేదు. నిజంగా అంత బాగుందన్నమాట. నిజంగా దగ్గర వెళ్ళిపోయింది. సంక్రాంతికి అయితే అన్న మస్ట్ అండ్ షుడ్గా అయితే పక్కా చూడాలి. ఫ్రెండ్స్తో అయినా, అది ఫ్యామిలీతో అయినా, ఎవరైనా చూడాలి. సినిమా మాత్రం నిజం బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిపోద్ది పక్కా. ఛాన్స్ అసలు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదనమాట. నిజంగా అంత బాగుంది. మొత్తం చిరంజీవి ఇంకా వెంకటేష్ అయితే మొత్తం రఫ్ అండ్ టఫ్ అనమాట. అసలు తగ్గలేదన్నమాట ఎక్కడ కూడా. విక్టరీ వెంకటేష్ ఎంట్రీ అప్పుడు కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా వాళ్ళిద్దరి డాన్స్ కానీ, స్టెప్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఫైటింగ్ కానీ నిజంగా అన్ని బాగున్నాయి. నిజంగా ఈ మూవీలో చాలా ఫన్నీ సీన్స్ ఉన్నాయి అంటున్నారు కదా, నీకు బాగా నచ్చిన ఫన్నీ సీన్ ఏంటి? చిరంజీవి శశిరేఖతో అది కామెడీ చేస్తాడు. నాకైతే నిజంగా సీన్స్ అయితే చాలా బాగా నచ్చాయి అనమాట. నాకైతే నిజంగా చాలా నచ్చింది అనమాట. అది ఎవరైనా చూడొచ్చు. నిజంగా అంత బాగుంది. అసలు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. చాలా బాగుందండి. లైక్ అనిల్ రావుపూడి గారు మళ్ళీ ప్రూవ్ చేశారు సంక్రాంతి అంటే ఆయనకే అని. లైక్ ఈసారి చిరంజీవి గారితో ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. లైక్ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈసారి. వి రియలీ ఎంజాయ్డ్ ఇట్. నేను మా ఫ్యామిలీతో వచ్చా. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా ఎంజాయ్ చేస్తారు పండగకి. ఎదురుగా సో కూల్ అండ్ సో ఎంజాయబుల్. యా, సినిమా చాలా బాగుందండి. చిరంజీవి గారిని చాలా ఇయర్స్ తర్వాత కామెడీ సినిమాలో బాగా ఎంజాయ్ చేసాము. ఆయన డ్యాన్స్, ఆయన గ్రేస్ ఇంకేజ్ పెరుగుతుందో తగ్గుతుందో తెలియట్లేదు మాకు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు. సో సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసేది కదా. ఇందులో అందరూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్కి ఇంకా మార్క్ లేదు. ఇంకా ఆయన ప్రతి సంక్రాంతికి వచ్చి హిట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే మూవీ తీస్తున్నట్టున్నారు. ఆటా సందీప్ గారి కొరియోగ్రఫీ ఫస్ట్ టైం, అది కూడా చాలా బాగుంది. ఇంకా మ్యూజిక్ కూడా చాలా బాగుంది అనమాట. సంక్రాంతి బ్లాక్ బస్టర్ మన శంకర్ వరప్రసాద్ గారు అండి. యాక్చువల్గా ఆయన బాగా అందరికి రిలేట్ అయిన సీన్స్ పెడుతుంటారు కదా, అది మీకు బాగా రిలేటెడ్ అనిపించింది ఏంటి? హస్బెండ్ వైఫ్ మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ కానీ, కొంచెం గొడవలు కానీ, అవి ప్రతి ఇంట్లో ఉండేవే. ఆ కపుల్స్ బాగా కనెక్ట్ అవుతారు ఆ సినిమాకి. సో అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ఇప్పుడే మన శంకర వరప్రసాద్ గారి దగ్గర నుంచి బయటకు వస్తున్నాను సినిమా చూసేసి. ఒకటే చెప్తాను బాస్, ఒకటే చెప్తా. తరాలు మారచ్చు, తరానికి ఒక స్టార్ హీరో పుట్టుకు రావచ్చు, కానీ తరానికి నిలిచిపోయేది మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారే. మెగాస్టార్ చిరంజీవి గారు ఎందుకు ఇలా అంటున్నానో
ఒక్కసారి వెళ్ళి సినిమా చూడండి, మీకే అర్థమైపోద్ది. అనిల్ రావిపూడి గారికి ఫ్యాన్ పల్స్ తెలుసండి, ఆయనకి ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ కూడా తెలుసు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం ఏం కావాలి అనుకుంటున్నాము, ఏం కోరుకుంటున్నామో ఆయనకు తెలుసు. మీరు ట్రోల్ చేయండి, క్రింజ్ అనండి, ఆ రొట్ట కామెడీ అనండి, కుళ్ళు కామెడీ అనండి, జబర్దస్త్ స్క్రిప్ట్లు అనండి, ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అనిల్ రావిపూడి సినిమాకే వెళ్తాము, ఆయన సినిమా చూసే నవ్వుకుంటాము. ఇంట్లో మన అమ్మ నాన్నల్ని కూడా తీసుకెళ్ళి ఆయన సినిమాలే చూపిస్తాము, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాము. అది అనిల్ రావిపూడి గారి దగ్గర ఉన్న మ్యాజిక్. సో ఓవరాల్గా మన శంకర వరప్రసాద్ గారు కంప్లీట్లీ అనిల్ రావిపూడి గారి టెంప్లెట్, అది స్టాంపు బ్రాండ్. అనిల్ రావిపూడి గారి టెంప్లెట్లో ఈసారి చిరంజీవి గారు ఉన్నారు. ఏం వర్కౌట్ అయింది, ఏం వర్కౌట్ కాలేదు అంటారా? వర్కౌట్ కానిదంటూ ఏం లేదండి, అన్నీ వర్కౌట్ అయ్యాయి. వర్కౌట్ అయ్యింది ఏంది, ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే చిరంజీవి గారి డ్యాన్స్, ఆయన గ్రేస్, ఆయన స్టైల్, ఆయన డ్రెస్సింగ్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన కామిక్ టైమింగ్, ఆయన ఎమోషన్లో ఉండే సెంటిమెంట్, బ్రాస్ ప్రతిదీ చిరంజీవిలో ఉన్న అన్ని కోణాలని ఎక్స్ప్లోర్ చేసి అన్నిటినీ పిండి చేసి పిప్పి చేసి ఫ్యాన్స్ మీద వదిలేశారు. గ్యాంగ్ లీడరు, ఘరానా మొగుడు లాంటి స్క్రీన్ ప్రెజెన్స్ 70 ఏళ్ళ మా బాస్కి నేను నమ్మను, సినిమా చూసాకైతే ఖచ్చితంగా నమ్మను. అలాంటి స్టైలింగ్, అలాంటి స్క్రీన్ ప్రెజెన్స్లో ఉన్నారు. ఆయన ఎనర్జీ, ఆయన డ్యాన్స్ ఎందుకు చేయాలి సార్? ఏజ్కి తగ్గ రోల్స్ ట్రోల్ చేస్తారు కదా, ఇంత ఎనర్జీ ఉంది, ఇంత గ్రేస్ ఉంది, ఎందుకు చేయాలి ఏజ్కి దగ్గర రోల్స్? ఆయన ఎంటర్టైన్ చేస్తున్నాడు, మేము ఎంటర్టైన్ ఫీల్ అవుతాం కూడా. ఆయన ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న నాళ్ళు మేము ఎంటర్టైన్ అవుతూనే ఉంటాము. అండ్ స్క్రీన్ ప్రెస్ ఏందండి, ఆయన చూస్తుంటే ముచ్చటేసింది. ఇది కదా మన చిరంజీవి అని. అనిల్ రావిపూడి గారు ఏదైతే ప్రామిస్ చేశారో టైటిల్ లాంచ్ అప్పుడు, మీకు చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి అని, ఈచ్ అండ్ ఎవ్రీ సర్ప్రైజ్ వర్త్ ఇట్. మేము సర్ప్రైజెస్ చూసాము, మేము థ్రిల్ అయ్యాము, ఎగ్జైట్ అయ్యాము, ఆనందం ఫీల్ అయ్యాము, ఎమోషన్ ఫీల్ అయ్యాము. ఓవరాల్గా కంటతడి పెట్టుకున్నాము. కంటతడి ఎందుకు పెట్టుకున్నామంటే ఇది కదా మన చిరంజీవి అంటే, ఇది కదా మెగాస్టార్ అంటే అని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్తో బయటికి వచ్చాం సార్, ఒక సాటిస్ఫాక్షన్తో బయటికి వచ్చాం. నేనేదో ఎలివేషన్లు ఉన్నాయి, హై ఉంది, ఓ ఓ ఓ ఫైట్లు ఉన్నాయి, ఇది కాదు. మెగాస్టార్ని ఆస్వాదించగలిగాం, ఎంజాయ్ చేసాం మెగాస్టార్ని. అది అనిల్ రావిపూడి గారి మ్యాజిక్. ఆయన చూపించారు ఫ్యాన్స్కి మెగాస్టార్ ఏంటి, మెగాస్టార్ ఎవరు, తెలుగు ఆడియన్స్కి చూపించారు. ఇంత పీక్ ఎంటర్టైన్మెంట్ ఏంటి సార్? ఫస్ట్ హాఫ్ మొత్తం పీక్ హైలో తీసుకెళ్ళిపోయారు. ఓపెనింగే హుక్ స్టెప్ సాంగ్లో ఆయన డ్యాన్స్ స్టెప్లు ఏంటి సార్? ఎవరెవరైతే ట్రోల్ చేశారో వాళ్ళతోనే వైబ్ అయ్యేలా చేశాడు ఈయన, ఈ పెద్ద మనిషి అనిల్ రావిపూడి గారు. ఆయన డ్యాన్స్ అలా చేశారు అందులో, ఆ హుక్ స్టెప్లో. ఇంకా అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అయ్యాక ఆయన కామెడీ టైమింగ్, ఎమోషన్స్ అంటే చిన్నపిల్లలతో సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి సార్. మీరు డాడీ సినిమాని ఫీల్ అవ్వచ్చు. డాడీ సినిమాలో ఏదైతే చిరంజీవి గారిని చూస్తామో ఆ చిరంజీవి గారిని ఖచ్చితంగా ఫీల్ అవ్వచ్చు. ఎవ్రీ ఫ్రేమ్ వాజ్ సో బ్యూటిఫుల్. ఇంకా ఇంత పీక్ ఎంటర్టైన్మెంట్ తర్వాత సెకండ్ హాఫ్ మొదలైతే ఫ్లాట్గా వెళ్తుందన్న టైంలో వెంకటేష్ గారు దిగుతారు. వెంకటేష్ గారు దిగాక మళ్ళా సినిమా లేచిపోద్ది. అసలు వెంకీ మామ, చిరంజీవి ఆన్ స్క్రీన్ ప్రజెన్స్, వీళ్ళిద్దరి బ్యాంటర్స్, వీళ్ళిద్దరి టీజింగ్, వాళ్ళిద్దరి డ్యాన్సులు, ఏంది బస్సు సంగతి, అది నథింగ్, అదొక ప్రోమో మాత్రమే. సినిమాలో ఇంకా చాలా ఉన్నాయి, చాలా డ్యాన్సులు వేశారు వీళ్ళిద్దరూ. మీరు వెళ్ళండి చూడండి, అవి ఏంటి అనేది నేను చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. సో నేను చెప్పను, వెళ్ళండి ఎంజాయ్ చేయండి వాళ్ళిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ని. వాళ్ళిద్దరు యాక్ట్ చేస్తుంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ బ్రదర్హుడ్ కనిపించింది సార్. హౌ మచ్ దే లవ్ ఈచ్ అదర్ అని చెప్పి. అనిల్ రావిపూడి గారు వీళ్ళిద్దరిని, లెజెండ్స్ని మీరు చాలా హ్యాట్స్ ఆఫ్ సార్, బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు. ఫ్యాన్స్ ఏదైతే మిస్ అయ్యారో, నాకు తెలిసి 2007 నుంచి ఒక 2010 నుంచి ఖైదీ నెంబర్ 150 అనుకుందాము, అక్కడ నుండి చిరంజీవి గారు రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ గారిని ఈ విధంగా ఎవ్వరూ చూపించలేకపోయారు. మెగాస్టార్ గారు ఇంత టైమింగ్తో, ఇంత మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో నేనైతే ఎక్కడ చూడలేదు. సో ఓవరాల్గా మంచి కడుపు నిండా ఒక తెలుగింటి భోజనం, సంక్రాంతి రోజు తెలుగింటి భోజనం చేసి బయటికి వచ్చినట్టుంది హాయిగా, ప్రశాంతంగా, అంతే. వీళ్ళిద్దరూ త్వరలో కలుస్తామంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా తీస్తారంటే అనిల్ రావిపూడి, అది అనిల్